నమస్తే రైతు మిత్రులారా! ఇప్పుడు మీరు చూస్తున్న గడ్డి వచ్చేసి ఇది సూపర్ నేపియరే. ఇంకా వచ్చేసి ఇది కూడా సూపర్ నేపియరే. వీటిలో డిఫరెన్స్ వచ్చేసి ఒకసారి మీరు గమనించుకోండి. దీనికొచ్చేసి యూరియా వాడలేదు. ఈ గడ్డికొచ్చేసి యూరియా వాడాము. ఇప్పుడు యూరియా వాడిన గడ్డిని చూద్దాము. ఇది చూసుకున్నట్టయితే గ్రీనిష్ బాగుంది. ఇంకా కింద మొదల దగ్గర కాడలు బాగా వచ్చాయి. పిల్లర్స్, కొమ్మలు బాగా వచ్చాయి. అంతేకాకుండా ఆకు చాలా మృదువుగా ఉంది. ఇంకా ఇది చూసుకున్నట్టయితే దీనికి యూరియా వాడలేదు. ఆకు పేల్ కలర్‌లో ఉంది. అంటే గ్రీనిష్ తక్కువుంది. కింద మోజులు బాగా పగిలాయి. కాకపోతే వస్తున్న ఆకు సరిగ్గా గ్రోత్ లేదు. అంతేకాకుండా ఆకులో సాఫ్ట్‌నెస్ లేదు. ఇది కోసేటప్పుడు ఇబ్బందిగా గూడా ఉంటది. ఇదొచ్చేసి సులువుగా కోసుకోవచ్చు. ఇది అండి నైట్రోజన్ అదే యూరియా వాడిన గడ్డికి, వాడని గడ్డికి డిఫరెన్స్. మీరు అనుకోవచ్చు పాత గడ్డి చూపించి ఇలా డిఫరెన్స్ చెప్తున్నాడేమో అని. అలా ఏం లేదు. ఇది సెకండ్ కటింగ్ పడుతుంది. ఇదొచ్చేసి ఇప్పుడు థర్డ్ కటింగ్ పడుతుంది.